ఏంటి? ఏం జరిగితే జరిగింది, ఎక్కడ మాత్రం కన్ఫర్మ్. మెల్లిమెల్లిగా ఆరామ్సే వెళ్దాం. ఎన్నికలుగా అరుచుకుంటే ఎక్కుతుంటాం తెలుసా మీకు? దారి అయితే తప్పునాం. ఏవో తిరుగుతున్నట్లు వస్తున్నట్లు అయితే అంచనా ఉంది, ఎందుకంటే ఒక రూట్ లాగా ఉందన్నమాట. మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకో దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఈరోజు వంట ఏంటంటే బలంగా నమ్ముతానమాట. నేను ఫెవికిక్ తెట్టి అంటించాను కానీ సెట్ కాలే. ధైర్య సాహస లక్ష్మి. వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఏ కొట 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 మామూలు ఉండదు ఇలాంటి లొకేషన్ లో. బట్ అది నాకు అది లేదు. వెదర్ అంతా కూల్ గా అయిపోయింది. వర్షం లైట్ గా కిందకు వస్తుంది. నాకు తెలుసు నువ్వు వస్తావని. నాతో పాటు మీరు జర్నీ చేస్తున్నారు కదా. ఇది సిచ్యువేషన్. ఈరోజు మనం ఏంటంటే ఒక పెద్ద కొండ ఎక్కుతున్నాం అనమాట. పైన చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, మీకు చూపిస్తాను. మీకు ఈ రాయలు దాటిపోయంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఇంకా మనం ఎంత లెవెల్కి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ఈ కొండ అయితే చాలా కష్టం. వీడియో అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే బాడీలో ఉన్న కొవ్వు అంతా కరుగుతుంది కదా. సో తప్పకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. దారి తప్పిపోయాము, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. దారి అయితే తప్ప, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. సార్ క్లారిటీ చూసుకొని అప్పుడు ఎక్కాలి, లేదంటే కొండ చుట్టూ రౌండ్ వేసేస్తాం. ఇంకా ఇటా లేదంటే ఇటే చూస్ చేసుకుందాం. ఏటో అంతా కొత్తగా ఉంది, ఏదో ఒకటి. చూసారా పైకి మొత్తం మూసిపోయి ఉందన్నమాట, ఏదో కొత్తగా ఉంది. 2 రౌండ్లు వేసేసరికి ఆవేశం కూడా వచ్చేస్తుంది. ఇంకేం ఆలోచించకంటే ఇక్కడ కూర్చుండిపోయాను. సరదా తీరుతుంది రాజు. అయ్యా బాబాయ్, ఏం జరిగితే జరిగింది, ఎక్కడ మాత్రం కన్ఫర్మ్. ఈ రాయిలో నెక్కాలి ఇప్పుడు, వేరే రూట్ కూడా లేదు. చలో. అవసరం లేదు, ఇలా పక్క నుంచి ఒక రూట్ ఉంది, ఇంకా లేదు అనుకున్నాను. పర్లేదు. ఏంటి జారుతుంది కాలు. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంది, కూర్చోడానికి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాం, గాలి కూడా చక్కగా వేస్తుంది. వాటర్ బ్యాగ్ తీసుకున్నాను అండ్ బిస్కెట్లు. ఓపెన్ చేద్దాం బిస్కెట్స్. ఆహా, చాలా కష్టపడుతున్నాను మాయో. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాను. మెల్లిమెల్లిగా ఆరామ్సే వెళ్దాం. ఎక్కువగా ఫాస్ట్గా వెళ్ళిపోతే ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే మన సేఫ్టీ మనమే చూసుకోవాలి ఇలాంటి కొండల్లో ఒంటరిగా వెళ్ళేటప్పుడు. సో ఆవేశపడకుండా మెల్లిగా నిదానంగా ఎక్కుదాం. ఓకే, కష్టపడేది నేను, చూసేది మీరు. ఓకే, దూసుకెళ్ళిపడవే విమానంలాగా, ఇంకెక్కడ ఆగకూడదు. పడితే బొక్కబారులో పడతాం. ఓయ్ ఓయ్, లేదంటే మంచి వీడియో వస్తుంది.
నేను ఎందుకు ఇలాగ అరుచుకుంటే ఎక్కుతుంటాను తెలుసా మీకు? దారిలో ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. అవి కొంచెం అలర్ట్ అవుతుంటాయి కదా, అప్పుడు మనకి శబ్దం వస్తుంది, మనకు తెలుస్తుంటుంది ఓకే ఇక్కడ ఏదో ఉందని చెప్పి. సో అందుకే ఎక్కేటప్పుడు కొంచెం అరుస్తూ ఉంటానన్నమాట. కాల్ చేసుకుంటూ అలాగ వెళ్తూ ఉంటాను. ఒక్కడనే ఉన్నాను కదా, నాకంటూ పైన వస్తుంది కొంచెం. అబ్బా వచ్చేసినట్లున్నావు. ఇక్కడ కానీ క్యాంప్ వేస్తే మామూలుగా ఉండదు, రచ్చ రచ్చే. బాబా ఏముందరా బాబు, చూసారా అదిరిపోయిందిగా. కానీ మనం వెళ్ళాల్సింది అక్కడ, అది ఆ పైకి అనమాట మనం వెళ్ళాల్సింది. చాలా బాగుంటుంది ఆన్ ద వేలో. చూడండి ఎలా ఉందో ఫ్లాట్గా. అదిరిపోయింది మాయో లొకేషన్, సూపర్. ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, మామూలు కాదు. చూడండి ఎలా ఉందో. ఆ చివరి నుంచి వచ్చాం మనం, అక్కడి నుంచి వచ్చాం. బాబా గాలి వేస్తుంది ఇక్కడ. ఎన్ని సినిమాలు చూసినా, ఎంత బిర్యానీ తిన్నా, ఈ హ్యాపీనెస్ మాత్రం సాటిపోదనమాట. అలా ఉంది గాలి. సో అనుకున్నట్లే దారి అయితే తప్పినాం. పైన అయితే వ్యూ చాలా బాగుంది, కానీ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకో దగ్గర ఉందన్నమాట. చూద్దాం ఇక్కడ ఎక్కడైనా వచ్చాడు ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ, లేదంటే ఇక్కడ కానీ అక్కడికి కానీ. ఇక్కడే ఉందాలే మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేద్దాం. ఇక్కడే బాగుంది కదా వ్యూ. ఇది పరిస్థితి ఇక్కడంతా. మనం అటు సైడ్ వెళ్ళాలి, అదండి వెళ్దాం. అంతా ఖాళీ ప్లేసే, బట్ ఏవో తిరుగుతున్నట్లు వస్తున్నట్లు అయితే అంచనా ఉంది. ఎందుకంటే ఒక రూట్ లాగా ఉందన్నమాట. మనుషులు వస్తున్నారా, లేదంటే ఈ కుక్కలు రెగ్యులర్గా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అందువల్లేమో. ఇక్కడైతే ఇలా ఉంది, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఓకే బ్రదర్, నౌ ఐ అండర్స్టాండ్. ఓకే ఓకే. ఆ సిమెంట్ దెబ్బలు ఇగో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అప్పట్లో జెండా అనేది ఇక్కడే పాతారు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాగుంది. ఇక్కడికి వచ్చేసాము, ఆల్రెడీ రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ ఇక్కడ జెండా చూసాం మనం, కానీ చెట్లు అయితే బాగా ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఇంక ఇటు సైడ్ అయితే ఏం లేదు. సో అక్కడికే వెళ్ళిపోదాం. ఇందాక మనం చూసాం కదా గడ్డి ఉంది కదా, అక్కడికే పోదాం. ఎందుకంటే అక్కడే కొంచెం వ్యూ బాగుంది. పోదాం పదండి అక్కడికి. నాకు భయం వేయదని కాదు, నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నేను మనిషినే. బట్ కొన్ని సాధించాలంటే కొన్నిటికి సాక్రిఫైస్ అవ్వాలి. అందుకే భయాన్ని సాక్రిఫైస్ చేసి ఇలాగా తెగిస్తుంటాను అన్నమాట. వన్స్ తెగించామంటే మనకన్నా ముండోడు ఇంకోటి ఉండడు, అట్లా ఉంటుంది మనతోటి. కానీ నేను అంతవరకు ఏది తెప్పించుకోను, మ్యాక్సిమం కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేస్తాను ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే సైలెంట్గా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయని చెప్పి బలంగా నమ్ముతాను అన్నమాట. అందుకోసమని ఎక్కువగా వీలైనంత వరకు సైలెంట్గా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎండగా ఉంది కదా, కొంతసేపు టెంట్లో రెస్ట్ తీసుకొని అప్పుడు మనం తెచ్చుకుంటే చేద్దాం. ఈరోజు వంట ఏంటంటే పూంపుహార్, తెలుస్తుంది మీకే తెలుస్తుంది. వస్తున్నప్పుడు పడిపోయింది చూసారా, అక్కడ మనకి ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది, చూపిస్తాను చూడండి. అండ్ మనకేంటంటే ఆల్రెడీ గింబల్ ఉంది, కానీ మనకి అది అలవాటు లేదు. ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు ఏంటంటే గింబల్స్తో వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నాను నేను. ఇవేవి లేనప్పుడు అదే అలవాటు చేసుకోవాలి. చూద్దాం. ఇది ఆల్రెడీ ముందే ఇరిగిపోయింది, కానీ ఫెవికిక్ పెట్టి అంటించాను, కానీ సెట్ కాలే. అండ్ ఇది పర్లేదు, కొంచెం టేప్ పెట్టి అంటించాను కాబట్టి. ఆ గొర్రెలది కూడాను ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అది ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అవుతుంది.
యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఇక్కడ వర్షం పడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో వర్షం పడుతుంది కదా, కొంచెం బాగుంటుంది అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. గూగుల్తో ల్యాండ్ ఇచ్చింది, ఏం చేయలేం. మరి తెచ్చుకుంది వండుకొని నీట్గా తినేసి కొంచెంసేపు పిసనా వేసి ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. ఏంటి ధైర్య సాహస లక్ష్మి, కానీ ఆ లక్ష్మి ఎక్కడ ఉందో మాత్రం ఎవరు చెప్పడా? ఆహా, చెప్పుంటే మాయ చేసావు మతలబు చేసావు ఏదో ఒకలాగా నా వశం చేసుకుందని కదా, కానీ ఎవరు చెప్పరు, మాటలు మాత్రం చెప్తారు. మాయా, ఈరోజు వంట ఏంటంటే ఊహా. ఇది ఈరోజు వంట ఊహా అట. చూద్దాం ఎలా ఉంటుందో ఏటో, నేను ఎప్పుడు చేయలేదు. లెట్స్ ట్రై. మొత్తం ఇక్కడ సెట్ చేస్తాను, బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రిపేర్ చేసేద్దాం. దీనికి ఏంటంటే అగ్గిపుల్ల అవసరం లేదు అనమాట. మీకు గత వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఆటోమేటిక్గా వెలిగిపోద్ది ఇది. జస్ట్ గ్యాస్ కొంచెం ఇలా తిప్పి ఇలా వెలిగిస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. వేసుకున్నా వాటర్ వేసేద్దాం. ఇది కట్ చేసి వాటర్ బాయిల్ అయిపోతే ఇది కట్ చేసి ఇందులో వేసాడమే. ఇప్పుడు ఏం రాశాడంటే నో కుకింగ్ అట, ఇందులో హాట్ వాటర్ వేసాడమే, అంతే. 60 ml వాటర్ అన్నాడు, మనం ఎక్కువ వేస్తాం. ఒక 3 minutes ఫుల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉంచితే సరిపోతుందట. ఇలాంటివన్నీ తెలిసిందేగా, అయితే బాగుంటాయి, లేదంటే వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఫుల్గా. ఇంక ఇది కట్ చేసి అందులో వేసేద్దాం. సో మనం కుక్ చేయకుండా చేద్దాం. అంటే అప్పుడు స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపాలంటే ఇది ఇలా తిప్పాలి, అయిపోద్ది స్టవ్. ఇది కట్ చేసి వేసాడు మేము. మొత్తం వేసినట్లున్నాం, ఇంకా వేస్తామా? కొంచెం కలుపుదాం. కొంచెంసేపు ఒక 3 minutes ఉంచమన్నాడు కాబట్టి 3 minutes ఉంచేసి అలాగా. ఏ ప్లేస్కైనా వెళ్ళి టెంట్ వేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో భయంగా ఉంటుంది. టెంట్ వేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతుంటాను కదా, అప్పుడు ధైర్యంగా ఉంటుంది అన్నమాట. ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు అని అనిపిస్తుంటుంది, ఇంకే భయం ఉండదు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇచ్చావు ఈరోజు. మబ్బు అయితే వేసింది ఫుల్గా, బాగుంది అనుకుంటాను. వర్షం పడితే ఆపి గట్టిగా ఉంది మబ్బు అయితే. వంట ఎంతవరకు వచ్చింది ఒకసారి తీద్దామా? ఓ అయ్యింది రోయ్, ఏదో ఒకసారి కలుపుదాం. అయ్యింది కానీ వాటర్ ఎక్కువ అయిపోయింది, వాటర్ వంపేద్దాం కొంచెం. ఏ కొటా 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 కొటా, మామూలు ఉంటది ఇలాంటి లొకేషన్లో. లెట్స్ స్టార్ట్ లంచ్. వా అదిగిపోయింది, ఉప్పు తక్కువ అయింది అంతే. వాటర్ ఎక్కువ అయిపోయింది కదా, అందువల్ల. బాగుంది. ప్రస్తుతానికి ఏంటంటే మన బడ్జెట్లో ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుందాం. ఎందుకంటే పెద్దవి పెట్టుబడి పెట్టి అంత, నాదంతా ఎగ్గే. చికెన్లు మటన్లు అంటే కష్టం. మ్యాక్సిమం ఎగ్ వెజ్ అనమాట. నేను వర్షం పడినంత వరకు ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను.
వర్షం పడిన తర్వాత షూట్ చేసుకొని అప్పుడు కిందకి బయలుదేరుతాం. అటుకుల్లాగా ఉన్నాయా? బాగున్నాయి అటుకుల్లోనే, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్, కానీ మనం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఏం చేస్తాం మరి? ఒకసారి అంటే ఓకే, ప్రాబ్లం లేదు. అవుట్ సైడ్ ఫుడ్ కానీ లేదంటే ఇలాగా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నా కానీ, అంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇలాగ అనమాట. మ్యాక్సిమం ఇంటి దగ్గర ఫుడ్ తింటేనే బెటర్. క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేస్తే అప్పుడు మనం రిలాక్స్గా ఉండొచ్చు. లా 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 లా. ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం అనుకో, చక్కగా రిలాక్స్గా వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వర్షం పడుతుంది నాకు తెలిసి మ్యాక్సిమం అని నేను అనుకుంటున్నాను. సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎంజాయ్ చేస్తే, వర్షం ఎంజాయ్ చేయాలంటే మనం ఏది బయట ఉంచకూడదు, ఎందుకంటే తడిసిపోతాయి కదా. గత 4 ఏళ్ళగా ఈ రోజుకి ఇంకా చాలా కొనాలి. ఒక్కొక్కటి కూడబెట్టుకొని ఇన్స్టా 360 నా ఫేవరెట్. అది కానీ ఉండుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ షార్ట్స్ తీయొచ్చు అన్నమాట ఇలాంటి కొండల మీద. బట్ అది నాకు అది లేదు. మిగతావన్నీ ఏంటంటే గత 4 years నుంచి ఒక్కొక్కటి కూడబెట్టుకొని అలాగా ఈ రోజుకి కొంచెం ఇన్నేళ్ళగా నేను కొనుక్కున్న వాటితోటి ఇప్పుడు నుంచి వీడియో తీయగలను అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకోసమని వీడియోలు తీస్తున్నాను. నేనేం నమ్ముతానంటే, మన దగ్గర ఇది లేదు అది లేదు అనుకునే బదులు మన దగ్గర ఉన్న దాంతో చెయ్యాలనుకున్నది చేస్తే అయితే సక్సెస్ అయితే అవుతాం, లేదంటే ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. ఏదొచ్చినా సరే దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు అని నేను బలంగా నమ్ముతాను అనమాట. టెంట్ క్లోజ్ చేసేద్దాం, వర్షం పడుతుంది కదా, తర్వాత ఇబ్బంది అయిపోద్ది. లెట్స్ క్లోజ్. వెదర్ అంతా కూల్గా అయిపోయింది. వర్షం లైట్గా కిందకు వస్తుంది. ఫుల్ గ్రీన్గా అయిపోయింది. వర్షం వస్తుందని చెప్పి అన్నీ క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు వర్షం కాస్త రావటం లేదు. వర్షం ఎక్కడమ్మా, ఎక్కడా? నాకు తెలుసు నువ్వు వస్తావని. చిక్ 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 చిక్. వర్షం పడుతుంది. అయ్యో, వీడియో చూసావు కదా, నీకు ఎలాగ అనిపించింది అనేది కామెంట్ చేయి. ఎందుకంటే నువ్వు చేసే కామెంట్ వల్ల నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఇది బాగుంది ఇది బాగోలేదు అని చెప్పి. నాతో పాటు మీరు జర్నీ చేస్తున్నారు కదా, సో నాకు చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది అన్నమాట ఇలాంటివి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ. అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక, ఎందుకంటే దిల్ ఖుష్ చేయాలి కదా.